బేసిక్ ఇన్ఫో ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ రోజు మనం కేవలం 10,000 రూపాయల పెట్టుబడితో ఉల్లిపాయల వ్యాపారం ఎలా ప్రారంభించాలో మరియు ఎంత లాభం వస్తుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా పెట్టుబడి ప్రణాళిక గురించి చూద్దాం. మీ దగ్గర ఉన్న 10,000 రూపాయలను ఈ విధంగా విభజించుకోండి. ఉల్లిపాయల బస్తాలు కొనడానికి 7,000 రూపాయలు కేటాయించండి. సరుకును మార్కెట్ నుండి తేవడానికి రవాణా ఖర్చు కోసం 1,000 రూపాయలు పక్కన పెట్టండి. మిగిలిన 2,000 రూపాయలు చేతిలో చిల్లర కోసం మరియు ఇతర అత్యవసర ఖర్చుల కోసం ఉంచుకోండి. ఇప్పుడు లాభాల గురించి తెలుసుకుందాం. ఉల్లిపాయల ధరలు రోజువారీగా మారుతూ ఉంటాయి. సాధారణంగా 1 కిలో మీద 5 నుండి 10 రూపాయల లాభం ఉంటుంది. మీరు రోజుకు కనీసం ఒక బస్తా అంటే 50 కిలోలు అమ్మగలిగితే ఖర్చులు పోను రోజుకు 500 రూపాయల వరకు సులభంగా సంపాదించవచ్చు. పండగలు మరియు పెళ్లిళ్ల సీజన్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లాభం ఇంకా పెరుగుతుంది. సరుకును ఎక్కడ కొనాలి మరియు ఎలా అమ్మాలి అనే విషయానికి వస్తే మీ దగ్గరలో ఉన్న పెద్ద ఉల్లిపాయల మండి లేదా టోకు మార్కెట్కు వెళ్ళాలి. ఉదయాన్నే వెళ్తే తక్కువ ధరకు నాణ్యమైన సరుకు దొరుకుతుంది. మీరు షాపు అద్దెకు తీసుకోకుండా తోపుడు బండి మీద లేదా రద్దీగా ఉండే కూడళ్లలో అమ్మడం మంచిది. 2 కిలోలు మరియు 5 కిలోల చొప్పున ఆఫర్ పెట్టి అమ్మితే జనాలు త్వరగా కొంటారు. పాడైన ఉల్లిపాయలను ఎప్పటికప్పుడు తీసివేస్తూ గాలి తగిలేలా చూసుకుంటే సరుకు పాడవదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.